వెల్కమ్ టు శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు చూసారా ఏట రొయ్యలు అనమాట. చూడండి, పెద్ద సైజు రొయ్యలు అనమాట. ఇవి మొత్తం కడిగాను అనమాట. అలా తెచ్చినవి మురికిగా ఉంటాయి కదా, అవన్నీ కడిగేసి శుభ్రం చేశాను అనమాట. చూసారు కదా, ఒక్కొక్కటి ఎలాగున్నాయన్నమాట. ఫ్రెష్గా రొయ్యలు అనమాట. ఇవి ఇలాగా వండుకోవచ్చు, తొక్కలు తీసేసి. పెద్దగా దలసరిగా ఉంటాయండి ఈ తొక్కలు అనమాట. సముద్రం రొయ్యల కన్నా ఇవి టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనకి ఏటి దారా ఉంటాయి కాబట్టి సముద్రంలో ఉన్నదానికును ఈ మన మంచినీళ్ళలో ఉన్నదానికి తేడా ఉంటాయండి. చూసారా, వీటికి చిన్న రొయ్యలకి పెద్ద కాళ్ళు ఉన్నాయి, కానీ వీటికి మాత్రం కాళ్ళు అంత లేవన్నమాట. ఇదిగోండి, వీటికి చిన్న చిన్న కాళ్ళే ఉన్నాయన్నమాట. వీటికి దాని పొట్టి రొయ్యలు కానీ పెద్ద కాళ్ళు ఉన్నాయన్నమాట. ఇవి ఫ్రై చేసుకున్న బాగుంటాయండి, చాలా బాగుంటాయి అన్నమాట. కాకపోతే దీనికి తొక్కలు ఎక్కువ ఉంటాయి, బుర్ర సగం గుజురు సగం అనమాట. ఇవి మనకి ఇలాంటివి మనకి దొరకడం చాలా అరుదండి. మనకి ఎక్కడ టౌన్లో అని మాత్రం ఇలాంటివి దొరకవు అనమాట. విలేజ్ల్లో మాత్రం ఇవి గెడ్డ అల్లడి దగ్గర ఇవి దొరుకుతాయి అన్నమాట. ఇవి ఇప్పుడే వచ్చాయన్నమాట. ఇవి పెద్ద పెద్దవి తెచ్చారనమాట. ఈ వీడియో మాత్రం మీకు కోసమని తీస్తున్నాను అనమాట. ఇవి చెయ్యాలి. ఇవి చేశాక అప్పుడు చూద్దాం. మళ్ళీ వీడియో చేసి వండి అదొక వీడియో చూపిస్తా. చూసాడు, ఇవి కూడా చిన్న సైజు కూడా ఉన్నాయన్నమాట. కాకపోతే అన్నిట్లో గుడ్లు మాత్రం చాలా ఉన్నాయండి. నాకు ఇలా కడిగేసి పెడుతుంటే నాకు ప్రాణం బాగా ఇదైపోతుంది. ఇన్ని గుడ్లన్నీ అన్ని గుడ్లు పోయాయి అన్నమాట. ఈ తొక్కలన్నీ తీసేసరికల్లా ఇంకా పోతాయి అని బెంగగా ఉందన్నమాట. పాపం ఈ పిల్లలు అయితే ఎన్ని అయ్యున్నా. ఫ్రై చేసుకుందామా, ఏం చేసుకుందామా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఏది చేస్తే బాగుంటుంది అనేది. జ్యూస్ కర్రీ చేసినా సరే, ఎలాగ చేసినా సరే రొయ్యలు మాత్రం టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయండి. చూసారు కదా, చూడండి. నాకు మాత్రం ఈ రొయ్యలు మాత్రం సూపర్గా చాలా బాగున్నాయండి. చూసారు కదా ఎంత వేసున్నాయో. చూడండి, గ్రీన్ కలర్ అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. చూస్తుంటుంటే మరి మనసు ఆగట్లేదు. కొంతమంది ఇక వీటితో నేను అంతకుముందు ఒకసారి వీడియో పెట్టానండి. ఇలాగ ఇవి తీసేసాక ఇలాగే ఫ్రై చేశాను అనమాట. దీని మీద లోపల ఉన్నవి మట్టి అవన్నీ ఉంటాయి కదా, దీని మీద ఉన్నవి దారం పొగలా ఉంటుంది కదా, అవి నరంలా ఉంటుంది. అవన్నీ తీసేసి ఇలాగ రొయ్య జాయింట్ ఫ్రై చేశానండి. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి రొయ్యలు అనమాట. చాలా బాగున్నాయి. ఆ రోజు కొంచెం ఉన్నాయన్నమాట. చూడండి, ఇవి 4 కేజీలు అనమాట రొయ్యలు, 4 కిలోలు. చూసారు కదా, ఇవి గలగలలాడుతున్నాయి. ఇలాగ చూస్తే ఇప్పుడే నీటిలో అలాగ తిరిగినట్టుగా ఉన్నాయి పాపం నాకు చూస్తుంటే. చూడండి, చాలా బాగున్నాయి, అందంగా ఉన్నాయన్నమాట. చూసారు కదా, ఇలాగ ఆడుకున్నట్టుగా ఉన్నాయన్నమాట, చిన్నపిల్లల్లాగా. చూసారు, ఇది ఎంతసేపు అయినా ఇలాగే ఆడుకోవాలనిపిస్తుంది. చూడండి ఇంత బాగున్నాయి. నాకు మాత్రం సూపర్గా నచ్చేసాయి అన్నమాట. ఇవైతే మా ఇంట్లో అందరికీ ఇష్టమేనండి, రొయ్యలు అంటే అందరికీ. చూసారు కదా ఇంత స్టైల్గా ఉన్నాయి అవి ఒక్కొక్కటి. మీకు ఎవరికి నచ్చాయో చెప్పండి, నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఎవరికి కావాలో చెప్పండి. చూసారు ఎంత వెయిట్గా ఉన్నాయో.
ఇవంటే మా అబ్బాయికి కూడా చాలా చాలా ఇష్టం అండి. ఇది ఎంత పిచ్చి అయిపోతాడా ఈ రొయ్యలు అంటే చూస్తే. చూడండి అసలు ఇవి ఇలాగ దొరుకుతున్నాయని అంటే మా వాడు వెళ్ళిపోయి పట్టేసుకుందామా అంటాడు అనమాట. వెళ్ళిపోదామా పట్టేద్దామా అంటాడు. ఈ రొయ్యలు చూస్తే వెళ్దామా అంటాడు, అంత ఇష్టం అనమాట. సరే ఓకే. ఇవన్నీ తొక్కలు తీసాక ఇప్పుడు మనం వీడియో ఒకటి పెడదామా, తొక్కలు తీయడం తర్వాత వండింది ఒకటి చూద్దాం. బాయ్ బాయ్. చూడండి నచ్చింది కదా, బాగా లైకులు కొట్టండి. ఇంకా తీస్తుంటే ఇంకా అలాగ వస్తుంటాయి. బాయ్ బాయ్.